భారతీయ ఇతిహాసాలలో మహోన్నతమైనది రామాయణం. ఈ రామాయణంలో ప్రతి పాత్ర ఆచరణయోగ్యమైనది, ఆదర్శవంతమైనది కూడా. మరి అతను ఒక రాజు, ధర్మం మరియు జ్ఞానానికి ప్రతీకగా నిలిచాడు. ప్రజలను ప్రేమగా చూసుకునే రాజు, తత్వజ్ఞానంతో జీవించిన మహానుభావుడు కూడా. అతనే విదేహ దేశానికి రాజు. అతని రాజ్యం మిథిలా నగరం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, అతనే జనకుడు. జనక మహారాజు గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలనుకోవడానికి ఒక కారణం ఉంది. ఎవరైతే ఈ యొక్క వాలంటైన్స్ డేగా జరుపుకుంటారో, ఇది వాళ్ళ తండ్రిని గుర్తు చేసుకోవాలని నేను చెప్పాలనుకున్నాను. జనక మహారాజుకు భూమి దున్నుతుండగా భూమిలో ఒక శిశువు బయటపడింది. ఆ బాలికనే సీత. అందుకే సీతను భూమిజ అని కూడా పిలుస్తూ ఉంటాం. మరి ఆమెను పెంచి పెద్ద చేశాడు ఒక గొప్ప ఆదర్శవంతమైన తండ్రి. సీతాదేవి అంటే అపారమైన ప్రేమ ఆయనకి. ప్రేమలో స్వార్థం లేదు, ధర్మం మాత్రమే ఉన్నది. సీతకు స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే శివ ధనుస్సును ఎవరైతే ఎక్కుపెట్టగలరో అటువంటి వ్యక్తికి అతను తన కుమార్తెని ఇవ్వాలని ఆలోచించాడు. ఎందుకు అంటే తన చిన్నతనంలో శివచాపాన్ని ఇలా పక్కకు జరిపి తను ఒక బంతిని తీసుకున్నదని ఒక కథలో ఉన్నది. శ్రీమూర్తికి ఎంత గొప్పనైన భర్తను తేవాలో అతను ఆ చిన్నతనంలోనే ఆలోచించుకున్నారు. అంతేకాదు, ప్రతి తండ్రి కూడా తన కూతురికి ఎంతో యోగ్యవంతుడైన భర్తను తీసుకొచ్చి పెళ్లి చేయాలని ఆలోచించుకుంటారు. ఈ ఆలోచన లేకుండా ఎంతోమంది అమ్మాయిలు తమ జీవితాన్ని తామే నిర్ణయించుకోగలం, మేము సెలెక్ట్ చేసుకునే వ్యక్తి ఎంతో గొప్పవాడని ఒక అజ్ఞానంలో ఉన్నాం. తన తండ్రి ఎంత గొప్పనైనా ఆలోచిస్తాడో చూడండి. ఇక్కడ ధర్మాన్ని పాటించే వ్యక్తి, సత్యవంతుడు, పరాక్రమశాలి అయిన వరుణ్ణే కావాలని ఆశించాడు కదా. మరి ఆ పరీక్షలో విజయవంతుడైన వానికే సీతాదేవిని ఇవ్వాలనుకున్నాడు. ఎంతో ఆయన గుణాలు, వినయం, ధర్మనిష్టం చూసి ఆనందంతో సీతనిచ్చి వివాహం చేశాడు. మరి జనకుడు మనకు నేర్పిన గొప్ప పాఠం ఏంటి? పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయం ధర్మగుణం, విలువలు ఆధారంగా ఉండాలని. జనక మహారాజు చరిత్రలో ఒక గొప్ప ఆదర్శవంతమైన తండ్రిగా నిలిచాడు. అంతేకాదు, మన ప్రతి తండ్రి కూడా ఎంతో గొప్పనైన జనకుడే. ఆ జనకులను మనం బాధ పెట్టకూడదని ప్రతి కూతురు కానీ కొడుకు కానీ అనుకుంటే ఎంతో ఆదర్శవంతమైన సమాజాన్ని నెలకొల్పగలుగుతాము. ధన్యవాదాలు.